అదేవిధంగా షుగర్ ఉన్నవారు ఉన్నారు, బీపీ ఉన్నారు. నేను రాత్రి వచ్చినప్పుడు అప్పుడప్పుడు బీపీ కూడా వేసుకోవచ్చు, పొడి కావాలన్నారు. వేసిందమ్మా వేయాలని చెప్పండి, నువ్వుగా వేసుకోవాలి. మరి అతి ముఖ్యమైన విషయం నిలబడి చెప్తారు. అయ్యో గోళీలు ఉన్నాయి, కూర్చో. ఇది గోలేసుకోవాలి. అంతకుముందు ఏ గోళీలు పైన వేసుకోవాలా? ఒక నొప్పి గోళీ వద్దు. కదా వాళ్ళ వీడు అరెస్ట్ କରି వాళ్ళ దగ్గర తెల్లారు. ఇవాళ ఏం చేసేది లేదు, ఇవాళ ఆల్రెడీ తుడిసేడు కదా. అదేవిధంగా చుక్కల మనం రోజు 7 సార్లు వేయాలి. చెప్పిన ఎట్లా వేయాలో పడబెట్టేయాలి. మామూలు కూసబెట్టేసాడు మీకు ఏదో కదా. వాళ్ళ వీడు అరెస్ట్ କରି వాళ్ళ దగ్గర తెల్లారు. ఇవాళ ఏం చేసేది లేదు, ఇవాళ ఆల్రెడీ తుడిసేడు కదా. అదేవిధంగా చుక్కల మనం రోజు 7 సార్లు వేయాలి. చెప్పిన ఎట్లా వేయాలో పడబెట్టేయాలి. మామూలు కూసబెట్టేసాడు మీకు ఏదో. ప్రభుత్వానికి సంబంధం లేకుండా దానికి అయ్యే ఖర్చు చేసే కార్యక్రమాలు సభ్యుల దగ్గరనే నిధులు సమకూర్చుకొని ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేసే సంస్థ. సో అంటే పోలియో వికలాంగులకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గతంలో. గారు ఈఎన్టీ స్పెషలిస్ట్, ఈఎన్టీ క్యాంప్ హైదరాబాద్ నుండి మరి డాక్టర్ సంజయ్ గారు అక్కడ యశోద హాస్పిటల్ టీంతో మాట్లాడారు. పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద మొబైల్ వెహికల్, 50-60 లక్షల విలువైన సేవలు ఈఎన్టీ క్యాంప్స్ కూడా రోటరీ హ్యాపీ సంయుక్తంగా జగిత్యాల పట్టణంలో అర్హులైన వారికి, బీద వారికి ఆధార్ కార్డు తీసుకుని ఎవరికి బీద చేసేది ఎవరికి అవసరమైన వాళ్ళని గుర్తించి అట్లా అనేక కార్యక్రమాలు ఈఎన్టీ క్యాంపులో చేసినాం. ఇప్పుడు లాస్ట్ టైం ఒక సిపిఆర్ అంతేకాకుండా విద్యార్థులకు కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులు గవర్నమెంట్ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఇంత పెద్ద జనాభా ఇంత మంది ఉన్న వారికి అన్ని సౌకర్యాలు చేకూర్చలేదు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇక్కడ జగిత్యాల పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్న పాఠశాలలో, గ్రామాల్లో, కళాశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ లక్షలతో కూర్చుకున్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ఆర్ఓ వాటర్. ఇక్కడ మహిళా కళాశాల ఉంది. మహిళా కళాశాల అయినప్పుడు డాక్టర్ సంజయ్ గారు మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ చెప్పింది, సార్ ఇక్కడ వాటర్ పరిశుద్ధమైన వాటర్ లేదు, నీరు లేక పిల్లలకు ఇబ్బంది అవుతుంది, విద్యార్థులకు ఇబ్బంది అయితే వాళ్ళు కొంతమంది కళాశాల క్లాసులు కూడా అటెండ్ అవుతలేరు, వచ్చిన భోజనం తెచ్చుకుంటలేరు, అన్ని ఇబ్బంది అవుతున్న దృష్టికి తేగానే గౌరవ శాసనసభ్యులు మేమంతా కూర్చొని 3 లక్షల రూపాయలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ 6 సంవత్సరాల క్రింద స్థాపించి ఇప్పటికీ అందరికీ ఉచితంగా
దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇన్నాం అశోక్ గారు ఉన్నారు. వారి గ్రామం ఇక్కడ అల్లిపూర్, వారి గ్రామంలో కూడా రోటరీ హ్యాపీ పరంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ మోతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు హ్యాపీ ఫౌండర్ వారి ఊళ్ళో వివిధ ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ మన విద్యార్థులకు కావాల్సిన స్కూల్ డెస్క్. నేను ఒక మీటింగ్ అయింది, టీచర్స్ మీటింగ్లో అక్కడ వెళ్ళిన ఒక 10 మంది టీచర్లు వచ్చి ఉపాధ్యాయులు, సార్ మీరు 10 ఏళ్ల నుండి మాకు స్కూల్ బెంచ్లు ఇచ్చిండ్రు, ఆ స్కూల్ డెస్క్లతో పాఠశాల అందరికీ సౌకర్యంగా ఉంది, ఇంకా మాకు స్కూల్ డెస్క్లు కావాలి ఇవ్వమని వాళ్ళు గుర్తు కూడా పెట్టలేదు. ఒక 1000 పైన ప్రభుత్వ పాఠశాల, ఒక 1000 పైన స్కూల్ డెస్క్ లక్షలతో కూడుకున్నటువంటి స్కూల్ బెంచెస్ కూడా రోటరీ పరంగా ఇవ్వడం జరిగింది. చెప్పిండ్రు మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు అర్జెంట్ ఒక 4 తక్కువ ధర కాకని 4 దస్తులు కొనుక్కోరు, తీసుకోపోతారు ఇంటికాడ బిడ్డ ఆరేసుకోరు. అతి ముఖ్యం కాబట్టి ముందుగా చెప్తాం, రేపు పొద్దుగాల ఆ దస్తుల్లో గిన్నెల నీళ్ళు తీసుకొని అలా 2 మంచిగా మరగబెట్టారు, చేప మరవసి చేతులు కట్టుకోవాలి. ఈ ఏళ్ళ గోర్లకు మైలు ఉండదు, గోర్లు ఉండదు. తీటిన మొత్తం మంది వస్తారు. ఇది సహజంగా ఉంటాయి. వాస్తవానికి మన దవాఖానా కలిసి 195% మంది తృప్తిగా అవుతారు. మీరు ఇప్పుడు రాజకీయాలకు పైన ఆడ కూర్చుంటే 100కి సగం మంది కూడా పనులు చేయలేదు, 12 మందికి లేదు. మా భువనం కూడా ఎక్కే తను కూడా మండల స్థాయిలో మంచి నాయకుడిగా ఉండే, కానీ అదొక రకమైన సేవ విస్తృతంగా ఇంకా చాలా మాట్లాడి ఈ రోటరీ క్లబ్ లో కూడా ఇంతమంది మిత్రులు అంతవరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఈ కంటి శిబిరాలు చేస్తాం. ఎందుకు చేస్తాము ఈ కళ్ళ శిబిరాలు అంటే, ప్రపంచంలో ఎక్కువ మంది అందుకున్న దేశం అందులో మనం ఉండడం పనిచేయించాలి. ప్రపంచంలో ఎక్కువ మంది కన్ను కనబడడం వాళ్ళు ఉన్న దేశం ఏదంటే మన భారతదేశం. అయితే అందరు అనుకుంటారు దీంట్లో ఏమున్నది చేయరా, ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి. నేను కూడా చాలా మంది మా యువ డాక్టర్లకు చెప్తుంటాను, ఎందుకంటే నాకు కూడా 60 ఏళ్ళు దాటిపోయి 60 ఏళ్ళు పడ్డాయి, 33-34 ఏళ్ళకే చేస్తున్నాం. కొత్త వాళ్ళు కూడా చేయాలని చెప్తే కొత్తగా మా డాక్టర్ విజయ్ వాళ్ళ నాన్న కూడా పెద్ద ప్రొఫెసర్, ఎంతోమంది చదువులు అయిపోయాడు. గవర్నమెంట్ దాంట్లో బయట పోతే కోట్లు సంపాదించవచ్చు, కానీ సర్కార్ దవాఖాన నుండి సేవ చేసిండు. అట్లాంటి జీన్స్ అంటారు, అలాంటి మూలాలున్న విజయ్ నా తమ్ములాగా ఇప్పుడు సహకరిస్తున్నందుకు మీ అందరి పక్షాన విజయ్కి ధన్యవాదాలు తెలుస్తూ పక్కన పనులు చేస్తూ ఉంటే ఆ భగవంతుని అండర్ కూడా ఉంటుంది. మానవ సేవనే మానవ సేవ అంటాడు. పొద్దుగా లేసి అనుకుంటాం అన్నట్టు డాక్టర్ వైద్యం చేస్తాడు, భగవంతుడు న్యాయం చేస్తాడు అని చెప్పి ఆ దేవునికి మొక్కుతాం, ఆపరేషన్ చేస్తాం. ఇప్పటికీ భగవంతుని దయ వల్ల నేను తీసుకునే జాగ్రత్తలు, చదువుకున్న చదువు, మాకున్న మంచి మిషన్లు, ఇవన్నీ కలిపి అసలు కన్ను దెబ్బతిన్న దానివల్ల ఎప్పుడో ఒకరు వేలకొకరు పుస్తకాలను రాసుకుంటే 100 అటు ఇటు అయితే, కానీ 1000 తప్ప మిగతా అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. అది జరగబట్టే ఆ నమ్మకంతో మరి సంజయ్ కుమార్ నేను రాజకీయాలు తిరిగినా, పొద్దుతే టీవీలో మా టీవీ సూర్య ఆడ తిరుగుతుంటే ఈడ తిరుగుతుంటే చూపించిన